ఫ్రెండ్స్, ఈరోజు మన స్వాధ్యాయంలో భాగంగా మరి ఆధ్యాత్మిక స్వర్ణయుగం ఏ విధంగా మొదలైంది అన్న విషయాన్ని గురించి కొంచెం తెలుసుకుందాం. సౌరమండలంలోని ఒకానొక గ్రహమైన మన భూమి తన చుట్టూ తాను నిరంతరం పరిభ్రమిస్తూ సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమణం సాగిస్తూ ఉంటుంది. ఇది మనము చిన్నప్పటి నుంచి కూడా మరి తెలుసు, మనకందరికీ కూడా తెలిసిన విషయమే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ నిరంతరము సూర్యుని చుట్టూ తిరుగుతూ పరిభ్రమణం సాగిస్తూ ఉంటుంది అని. ఈ విధంగానే మరి మనకి రోజులు, నెలలు, సంవత్సరాలు, ఋతువులు, పగలు, రాత్రి ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. దీనినే మరి షామన్ రిసోనెన్స్ అని గూడా అంటారు. ఇలాగా పరిభ్రమణం చెందుతూ వస్తున్న భూమి 212వ సంవత్సరంలో ఫోటాన్ బాండ్ ఫోటాన్ బ్యాండ్ అనే కాంతి వలయంలోకి ప్రవేశించి, ఆ తరువాత 2600 సంవత్సరాల పాటు ఆ కాంతి వలయంలోనే తన మనుగడను సాగించబోతోంది. మరి ఈ ఫోటాన్ బ్యాండ్‌లోకి ఎప్పుడు ప్రవేశించింది? 212వ సంవత్సరంలో. ఇది ఎంత టైం ఉంటుందంటే గనక 2600 సంవత్సరాల పాటు. దాంతో అసలు ఇంతవరకు అమల్లో ఉన్న రాత్రి, పగలు అన్న భేదము అంతమై పూర్తి వెలుగుతో కూడిన రోజులు వచ్చి, సమస్త ప్రకృతి అంతా కూడా సమతుల్యంగా మారిపోతుంది. ఈ సందర్భంగా ఫోటాను శక్తితో కూడిన మన భూమి అత్యంత శక్తివంతమైన విశ్వసంఘంలో సభ్యత్వం తీసుకోవడం వల్ల భూగ్రహంపై ఉన్న మనం అంతా కూడా విశ్వ మానవులుగా రూపాంతరం చెందుతూ ఉన్నాం. అంటే మన యొక్క ఇదంతా కూడా మరి భూమి ఈ ఆహ్, ఫోటాన్ బ్యాండ్‌లో ఎప్పుడైతే గనక ప్రవేశించిందో మరి అప్పటి నుంచే మరి ఆహ్, మరి పూర్తి అంటే నెమ్మది నెమ్మదిగా ఈ ప్రకృతి ఎప్పుడు కూడా అంతా ఒక్కసారిగా ఈ ప్రకృతిలో ఏది ఒక్కసారిగా మార్పు రాదు మై డియర్ ఫ్రెండ్స్. నెమ్మది నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా ఈ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, మరి ఎప్పుడైతే మనం ఒక మరి విశ్వ సంఘంలో ఎప్పుడైతే సభ్యత్వం తీసుకోవడం వల్ల మనందరం కూడా విశ్వ మానవులుగా రూపాంతరం చెందుతూ ఉన్నాం. అంటే మనకి, మనకి ఈ భూమి మీద ఎలాగైతే మనకొక పార్లమెంటు, ఎలాగైతే అసెంబ్లీ, ఎలాగైతే ఉన్నాయో, ఈ విశ్వానికి కూడా ఇవన్నీ కూడా చూడడానికి ఒక విశ్వ సంఘం అనేది ఉంటుందన్నమాట. సో, అందులో సభ్యత్వానికి మనం అర్హత పొందామన్నమాట. కాబట్టి ఈ భూమి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మానవులందరూ కూడా విశ్వ మానవులుగా రూపాంతరం చెందుతున్నారు. దీనివల్ల మన మనము మన పరిమిత హద్దులతో కూడినటువంటి మూడవ తలాన్ని దాటి ఎంతో శక్తివంతమైన నాలుగవ తలంలో ఉన్న నక్షత్ర మిత్రుల విశ్వ సంఘంలో సభ్యులవుతున్నాం. వారి సహాయ సహకారాలతో మనము కూడా దైవత్వపు లక్షణాలతో నిండి ఉంటూ సామాజికంగా ఎంతో ఉన్నతంగా ఎదుగుతాం. మనము, మనము గత స్వాధ్యాయాలలో ఎన్నో సార్లు మనం తెలుసుకున్నాం. ఈ భూమి అనేది ఒక్క లోకమే కాదు. ఇంకా భూమి కంటే తక్కువ శక్తితో ఉన్న లోకాలు ఉన్నాయి. అలాగే భూమి కంటే ఎంతో ఉన్నతంగా ఎదిగినటువంటి లోకాలు కూడా ఉన్నాయి. సో, ఇప్పుడు మనము ఈ యొక్క, ఈ యొక్క ఖగోళ శాస్త్రపు ఈ యొక్క నియమాలను అనుసరించి ఈ భూమి ఏమవుతుందట మరి ఎంతో శక్తివంతమైన ఉన్నత తలం వైపుకి ప్రయాణిస్తుందనమాట. అంటే నక్షత్ర మిత్రుల విశ్వం సంఘంలోకి మనము సభ్యులవ్వడానికి అర్హత అనేది పొందుతూ ఉన్నామనమాట. అంటే మనకంటే ఉన్నత ఉన్నత ఆత్మల యొక్క ఉన్నత దివ్యాత్మల యొక్క లక్షణాలెలా ఉంటాయి? ఎంతో దివ్యంగా ఉంటాయి. ఎంతో చక్కటి సుగుణాలతో ఉంటాయి. సో, ఈ యొక్క మార్పుల వల్ల మనలో మరింత దివ్య గుణాలు మనలో ఇంకొంచెం ప్రేరేపితమవుతూ మనం కూడా ఎదుగుతూ ఉంటాము. ఈ ప్రయోగంలో భాగంగా మన నాడీ కణాలపై ఉన్న
పూర్వ కర్మ ఫలితాలన్నీ కూడా మన చైతన్యాన్ని పట్టి దగ్ధం చేయడంతో మనము ఆహ్, మన తలాలను అంటే వివిధ ప్రకంపన స్థాయిలతో కూడినటువంటి డైమెన్షన్‌లను కూడా మార్చుకుని ఉన్నత తలాల వైపుకి ప్రయాణిస్తూ దివ్య మానవులుగా ఎదగడం అనేది ప్రారంభం అయిపోయింది. ఫ్రెండ్స్ మనకి కంటికి కనిపించకుండా మన యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్‌ని బట్టి కూడా అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది. సో, ఈ యొక్క మరి ఈ యొక్క మార్పుల వల్ల మన యొక్క పూర్వ కర్మ ఫలితాలన్నీ కూడా మరి దగ్ధం చేయడంతో పాటు మనము దివ్యులుగా ఎదుగుతూ ఉన్నాం. ఇలా బ్రతికి ఉండగానే చనిపోయి మళ్ళీ పునర్జన్మను తీసుకొని దివ్యత్వంతో కూడిన ఉన్నత తలాల్లోకి ప్రవేశిస్తున్న మనము జరగబోయే మార్పులను స్వాగతించాలి అంటే గనక ధ్యానము మరి శాకాహారము ద్వారా మన మనస్సుతో పాటు మన 7 శరీరాలను కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఏ విధంగా అయితే సూర్యుడు తన యొక్క కిరణాలను అన్ని వైపులకి కూడా అందరికి ఒకలానే ఇస్తూ ఉంటాడు సూర్యుడు తన శక్తిని. కానీ మనము దాన్ని వినియోగించుకునే దాన్ని బట్టి మరి మన యొక్క స్థితి అనేది మన యొక్క విధానం అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే మరి ఇన్ని మార్పులు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ గూడా ఆ దివ్యత్వానికి మనం రెడీ అవ్వాలి అంటే గనక, మనందరం కూడా ఈ యొక్క శాకాహారము, ధ్యానము అనేది మరి ఎప్పుడైతే మనము శాకాహారం చేయడం మూలాన మన దేహము మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మన యొక్క ప్రభావం, మన యొక్క కర్మలు, మన యొక్క మాటలు అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. సో, ఎప్పుడైతే మనం సాత్విక ఆహారం తీసుకుంటామో మన యొక్క కర్మలు అదే విధంగా ఉంటాయి. అలాగే ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల ఈ యొక్క ఖగోళ మార్పులకు అనుగుణంగా జరిగేటువంటి మార్పులన్నీ కూడా మన దేహంలో జరిగి, మనలో మరింత దివ్యత్వము మేలుకొల్పడానికి మనకి ఎంతో సహాయపడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ధ్యానులవ్వాలి, శాకాహారులవ్వాలి. ఈ భూమిపై మానవులుగా జన్మ తీసుకుని అనేక జీవిత అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకుంటున్న మనము నిజానికి మన దేహ కాంతి యొక్క వివిధ స్థాయిల్లోని 7 రంగులకు సంబంధించిన 7 శరీరాల యొక్క సామూహిక రూపాలం. మనకి ఈ యొక్క 7 శరీరాలు, ఈ యొక్క 7 రంగులు ఇవి ఎలా అంటే మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిల్ని బట్టి మన లోపల దానికి సంబంధించినటువంటి కాంతులు మన చుట్టూతో మనం ఉండే ఆరా. దాన్ని ఏమంటామంటే మనము ఆరా అని గూడా అంటూ ఉంటాం. ఇప్పుడు కొన్ని మనకి సైంటిఫిక్‌గా కూడా మన చుట్టూతో ఒక ఆరా ఉండడం, ఆరాని చూడగలుగుతున్నారు. కొన్ని కొన్ని ఆహ్, ఆహ్, ఫోటోగ్రాఫ్స్‌లో మన యొక్క చుట్టూతో గూడా మన ఎలాగా ఆరా ఉంది. మన ఆరా అంటే ఆ యొక్క రంగుని బట్టి మన యొక్క తత్వం ఏంటో అనేది తెలిసిపోతుంది. సపోజ్ మన చుట్టూతో ఒక కాంతివంతమైన ఆరా ఉందంటే చక్కగా ఉన్నట్లనమాట. అలా కాకుండా అందులో బూడిద రంగు, నల్ల రంగు ఇలాంటి బ్లాక్స్ ఏమంటే అవన్నీ కూడా బ్లాక్స్ అన్నమాట. అలాగా మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, మన యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిల్ని బట్టి మన చుట్టూతో కూడా ఒక ఆరా అనేది ఉంటుందనమాట. సో, ఈ చైతన్య పరంగా చూస్తే మరి మనకి ఈ యొక్క భౌతిక శరీరం మనది 7 శరీరాలు. అయితే మనకి కనిపించే ఈ భౌతిక శరీరం అనేది చాలా లీస్ట్‌దనమాట. అంటే చూడండి ఎలాగంటే ఆహ్, ఇప్పుడు పాలు నుంచి నెయ్యి వరకు తీసుకున్నాం అనుకోండి. అందులో పాలు అనేది చాలా, చాలా అంటే లీస్ట్ అన్నమాట. అందులో నెయ్యి అనేది ఉత్తమమైనదనమాట. అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఎంతో ఉత్తమమైంది. అలాగా మన శరీరాల్లో ఈ భౌతిక శరీరం అనేది చాలా లో స్థాయి అన్నమాట. మరి ఈ ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము, కారణమయ శరీరము, ఆనందమయ శరీరము, జ్ఞానమయ శరీరము, నిర్వాణమయ శరీరము అన్న వివిధ రూపాలలో మన చైతన్యము అత్యంత ఉన్నత ప్రమాణాలలో కూడుకొని ఉన్నత తరాలలో స్థిరపడి ఉంటుంది. సో, మనకి అంటే ఈ యొక్క ఉన్నటువంటి 7 శరీరాల్లో ఈ భౌతిక శరీరం అనేది చాలా ఫస్ట్‌దనమాట. దాని తర్వాత ఇంకా 6 శరీరాలున్నాయి. ఇవన్నీ గూడా ఎంతో ఉన్నత ప్రమాణాలతో కూడుకొని ఉన్నాయి.
కొన్ని వేల జన్మలుగా మనలో ఉన్న ఆత్మతత్వం లోపం వల్ల ప్రస్తుతము మన 7 శరీరాలు పూర్తిగా ఒకదానితో ఒకటి వేరుగా ఉన్నాయి. ఇలాగా విడివిడిగా ఉండడం వల్ల ఈ 7 శరీరాల మధ్య సమాచార మార్పిడి జరగడం లేదు. దానివల్ల జన్మలుగా శరీరాలన్నింటి మధ్య ఒక సామూహిక అవగాహన అనేది లోపిస్తూ ఉంటుంది. ఈ అవగాహన లోపం వల్లనే మరి కంటికి కనిపించే భౌతిక దేహము వివిధ అనారోగ్యాలకి, మానసిక బాధలకు, అర్థం కాని ఆందోళనలకి మరి కారణమవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 7 శరీరాలు అంటే మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే గనక ఒకదానికి ఒకటి మధ్య కనెక్షన్ అనేది లేదనమాట. మన యొక్క ఎన్నో గత జన్మలుగా ఉన్నటువంటి మన అంధకారంలో ఉన్నాం మనం. సో, వాటిలో ఏమవుతుందంటే మన యొక్క అజ్ఞానంతో ఇవన్నీ గూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఈ భౌతిక శరీరంతో చేసేదేమో ఒకటి చేస్తూ ఉంటాం. ఓకే. భౌతిక శరీరం అంటే మనందరికీ తెలుసు. సపోజు ఒక క్లాస్‌లో మరి ఆహ్, కూర్చున్నామనుకోండి. కూర్చున్నప్పుడు శరీరమేమో ఇక్కడ కూర్చుంటుంది. కానీ మన యొక్క మనోమయ శరీరం అంటే మన మనసుకు సంబంధించినటువంటి మనసెక్కడుంటుంది? ఎక్కడో మన చుట్టాలింట్లోనో, మన ఫ్రెండ్స్ దగ్గరో ఎక్కడో ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చున్న దానికి, ఈ భౌతిక శరీరానికి, ఆ మనోమయ శరీరానికి ఏ మాత్రము గూడా పొంతన లేదు. అలాగే కారణమయ శరీరం అంటే గనక మన బుద్ధితో అన్నమాట. అలాగే ఇలాగ ఉన్నటువంటి అలాగా ఆహ్, మరి ఈ యొక్క 7 శరీరాలు ప్రతి ఒక్కరికి కూడా 7 శరీరాలకి ఒకదానితో ఒకటి కనెక్షన్ లేకపోవడం మూలానే అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనము ఆలోచించేదొకటి, చేస్తుందొకటి. సో, ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట అన్నీ గూడా. సో, అలాగ ఉండడం మూలాన మనకి అనేక రుగ్మతలకి, అనేక అనారోగ్యాలకి వీటన్నిటికి కూడా కారణం గూడా ఇదే అవుతుంది అని చెప్తున్నారు. మన శరీర కణజాలాల్లో మరి డీఎన్ఏలో, క్రోమోజోముల్లో మరి మన మెదడు కణాల్లో విపరీతమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి. ఫ్రెండ్స్, మనకి సింపుల్‌గా చెప్పాలి అంటే, మనకి ఉదాహరణకి మనకొక వాతావరణం మారిందనుకోండి. సపోజు ఒక చలికాలం వస్తుందంటే గనక అందరికి మరి కోల్డ్ మరి అలాగే ఫీవరు ఇలాంటి చిన్నవన్నీ గూడా సహజంగా అంటే ఆ యొక్క ప్రకృతికి, ఆ యొక్క వాతావరణానికి అనుగుణంగా మనలో మార్పులు జరిగిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే. అలాగే ఎప్పుడైనా సరే అలాగే మరి ఒక ఈ యొక్క భూమి ఒక మరి ఒకానొక కాంతి వలయంలోకి వెళుతున్నప్పుడు గూడా, ఇలాంటి ఎన్నో మార్పులు మన యొక్క కణాల్లోనూ, మన యొక్క డీఎన్ఏలోనూ అన్నీ గూడా మార్పులు ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటాయి. ఇలాగా మన జన్యు సమాచారాన్ని భద్రంగా మోస్తున్నటువంటి మన కణాల్లో 2 పోగుల డీఎన్ఏ ఇంతవరకు కేవలము 3% మాత్రమే మనము చైతన్యంగా ఉండి, మిగతా 97% అంతా కూడా మనం సరిగ్గా వినియోగించకుండా ఉందన్నమాట. అంటే మనకంటూ ఒక ఆహ్, ఉంటే ఈ డీఎన్ఏ ఇందులో ఉన్నటువంటి శక్తులన్నిటిని గూడా మనం ఏం జేస్తున్నామంటే, కేవలము దాన్ని సరిగ్గా ఒక 3% అన్నమాట. మిగతా అంతా గూడా ఒక జంక్ లాగా ఉండిపోయిందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, మన జన్యు సమాచారం అంతా కూడా బయటికి రాకుండా కొన్ని వేల సంవత్సరాలుగా మన కణాల్లోనే నిక్షిప్తం అయిపోతూ వస్తుంది. ఈ కారణం వల్లనే మన ఆత్మ చైతన్యపు ఎరుకను కోల్పోయి అనేక కర్మలను కూడగొట్టుకుంటూ మళ్ళా భూమి మీదకి వస్తూ పోతూ ఉన్నాము. చూసారా? అంటే ఈ యొక్క ఖగోళ పరిస్థితులకి అనుగుణంగా మనకి తెలియకుండానే మనలో ఎన్నో మార్పులు జరిగిపోతూ ఉంటాయి. ఈ ఖగోళ శాస్త్రం గూడా ఒక పెద్ద శాస్త్రం మనకి. మరి మరి ఇప్పుడు ఎప్పుడైతే ఫోటాన్ బ్యాండ్‌లోకి మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో, మనలో ఒక చక్కటి ఉన్నతంగా ఎదగడానికి కావాల్సినటువంటి పరిస్థితులొస్తున్నాయన్నమాట. సో, ఇన్ని రోజులు మనము ఆ నిద్రాణ స్థితిలో ఆ ఎరుకలు లేదు మనకి. అందుకనే తెలిసి తెలియక అజ్ఞానంతో అనేక కర్మలు చేసుకుంటూ మనం ఎన్నో జన్మలు ఇలా ఎత్తుతూ వచ్చేస్తూ ఉన్నాం. ఇప్పుడిక ఈ యొక్క ఈ యొక్క పోటాన్ బ్యాండ్‌లోకి ఒకానొక ఆధ్యాత్మిక స్వర్ణయుగంలోకి మనం ఇప్పుడు ప్రవేశించాం కాబట్టి, మన యొక్క భౌతిక శరీరంలోని కణాల్లో కూడా మరి నెమ్మదిగా ఇప్పటివరకు మన డీఎన్ఏ పోగులు ఓన్లీ 3% ఉపయోగించుకున్నాం గదా! నెమ్మదిగా దాని యొక్క పర్సెంటేజ్ కూడా
మరి పెంచుకుంటూ మరి ఇతర శరీరాల సమన్వయంతో 12 పోగులు డీఎన్ఏగా మార్చబడుతూ ఉంటుంది. ఇలాగా డీఎన్ఏ మార్పు వల్ల పునర్వి పునర్వ్యవస్థీకరించబడిన మెదడు మరి నాడీ మండల వ్యవస్థలో కూడిన మన భౌతిక శరీరము సంపూర్ణ ఆత్మ చైతన్య స్థితిలో వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన లోపల ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో అది యాక్టివేట్ అవ్వడం మూలాన మనం ఏంటంటే ఎన్నో మన దేహాల్లో గూడా ఎన్నో మార్పులు జరిగి మరి మనకి ఉన్నటువంటి అన్నీ మారిపోతూ ఉంటాయి. మన దేహ ధర్మాల్లో గూడా ఎన్నో మార్పులు జరిగిపోతూ ఉంటాయి. చూడండి మా చిన్నప్పుడు ఇంకా బాగా మనం గనక కొంచెం పాత కాలంలోకి వెళ్తే గనక ఒక 40 ఇయర్స్, 50 ఇయర్స్ వచ్చారంటే ఇంకా మామ, బామ్మ అనేటువంటి స్థితిలో ఉండేవారు అందరూ గూడా. ఇప్పుడు అంటే చూడండి యుగ మార్పిడి మూలాన ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు 30 ఇయర్స్‌కి పెళ్లి చేసుకుంటున్నారు. 40 ఇయర్స్ ఉన్నా సరే ఇంకా చిన్న పిల్లల్లా ఉంటున్నారు. సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే ఇవన్నీ గూడా మార్పులు జరిగిపోతూ ఉన్నాయి ఇవన్నీ గూడా. సో, నెమ్మదిగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి కూడా మార్పులు జరుగుతూ వస్తున్నాయి. మరి ఇంతవరకు జీవశాస్త్రజ్ఞులు సిద్ధాంతీకరించిన వయస్సును బట్టి కణ జీవితాల్లో క్షీణత అన్న భావన శుద్ధ తప్పు అని తేలిపోతుంది. అంటే వయసొచ్చింది కాబట్టి, ఇంకా అంటే ఇన్ని సంవత్సరాలొచ్చాయి గాబట్టి, ఇంకా ఈ కణాలన్నీ గూడా క్షీణించిపోతాయి అనేటువంటిది ఇక లేదనమాట. ఇవన్నీ గూడా తప్పు అని ప్రూవ్ చేయబడుతుంది. ఎంత వయసొచ్చినా మన ఆలోచనలు మనము అన్నీ సరిగ్గా ఉంటే గనక, మనం ఎంతో చక్కగా ఉండొచ్చు అన్న విషయానికి మనం ముందు ముందు అందరం గూడా తెలుసుకోబోతున్నాము అని చెప్తున్నారు. ఈ డీఎన్ఏ మార్పుల వల్ల ప్రస్తుతం ప్రాణవాయు కోశంలో ఉన్న 7 చక్రాలు 11 చక్రాలుగా కరణం చెంది, ఈ మార్పును మిగతా శరీరాలు కూడా తక్షణం గ్రహించి చక్కటి సమన్వయంతో పనిచేయడం అనేది ప్రారంభిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనందరికీ కూడా 7 చక్రాల గురించి తెలుసు. అయితే ఇవి 11 చక్రాలుగా మరి మార్పు చెందుతాయని చెప్తున్నారు. దీని కారణంగా మనం భూమి మీద ఉంటూనే లోక కళ్యాణార్థం విశ్వంలోని వివిధ తలాల్లోని లోకాల్లో పనిచేస్తున్నటువంటి సూక్ష్మలోక వాసులు, గార్డియన్ ఏంజెల్స్ మరి ఉన్నత తలాల్లో ఉన్నటువంటి ఆత్మలతో కూడా మనము డైరెక్ట్‌గా సంబంధ బాంధవ్యాలు పెట్టుకోగలిగేటువంటి శక్తిని మనం పొందుతాం. భౌతిక జీవితంలోని స్నేహితులతో మాట్లాడినంత సులభంగా మనం ఈ ఏంజెల్స్‌తోనూ, ఈ సూక్ష్మలోక వాసులతోనూ మాట్లాడగలిగేంత శక్తిని మనము పొందుతాము. ఇలాగా మనం రాబోయే మరి భారీ మార్పులను గనక స్వాగతిస్తేనే మన డీఎన్ఏ ఇంకా చైతన్యవంతమవుతూ, మిగతా 97% జన్యు సమాచారం కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. ఫ్రెండ్స్ ఏదైనా ఒకటి జరగాలి అంటే గనక ఫస్ట్ మనకి దాని గురించి ఒక అవగాహన ఉండాలి. చూడండి మనకి చిన్నప్పుడు అంటే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి కొంచెం గనక బ్యాక్‌కెళ్తే అప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకోవాలంటే, ఈ మొబైల్స్ ఇవేమి ఉండేవి కాదు. మామూలుగా ఒక ల్యాండ్ లైన్ ఉండేది. ఎప్పుడో వారానికో ఒకసారి అమ్మమ్మలతోనూ, తాతయ్యలతోనూ, దూరంగా ఉన్నటువంటి మన బంధువులతోనూ మాట్లాడుకోవడానికి మనకు అవకాశం దొరికేది. నెమ్మదిగా ఏమైంది టెక్నాలజీ అంతా గూడా అప్‌డేట్ అయిపోయి, ఇప్పుడు చిన్న పిల్లలే మొబైల్‌ని ఆడుకుంటున్నారు. మొబైల్స్‌లో ఆడుకుంటున్నారు. అంటే మనము ఎప్పుడైతే దాన్ని మనము అర్థం చేసుకుంటామో అంటే దాన్ని యాక్సెప్ట్ చేసి అవగాహన చేసుకుంటాం. ఇలా ఉంది. అసలు ఇలాగ ఉంది అనేటువంటి ఫస్ట్ జ్ఞానం మనకుండాలి. అప్పుడు నెమ్మదిగా మనం వాటిలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు మనము కేవలము భూమి మీద ఉన్న వ్యక్తులు, భూమి మీద వీళ్ళతో మాట్లాడడం ఇలాగే తెలుసు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇంకా మనతో మాట్లాడడానికి, మనతో మరి అనుసంధానం కలిగి ఎన్నో మనకి నేర్పించడానికి, ఇతర లోకవాసులు, ఏంజెల్స్ వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు అన్న విషయం ఫస్ట్ మనకు తెలుసుకోవాలి. సో, ఇది తెలుసుకుంటే మనం ఎప్పుడైతే అసలు ఇలా కూడా జరుగుతుందా? ఉన్నత లోకవాసులనేది అంటే మనకంటే ఎంతో ఎదిగిన వాళ్ళు ఉన్నారా? అసలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే నెమ్మదిగా మనకి మరి వాళ్ళతో సమాచారం చేయడానికి మన లోపల ఉన్నటువంటి మన యొక్క కణాలు, మన యొక్క డీఎన్ఏ మనకి అన్నీ గూడా రెడీ అవుతూ ఉంటాయన్నమాట. అందుకని ఎప్పుడు గూడా మనం మన యొక్క సబ్జెక్ట్‌ని, ఈ యొక్క జ్ఞానాన్ని ఎప్పుడు గూడా అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. మరి ఈ 2 పోగుల నుంచి 3 పోగులు, ఆ తర్వాత 12 పోగులుగా ఎప్పుడైతే మన డీఎన్ఏ మారిపోతుందో, అప్పుడు మనము ఈ తలమే కాదు అనేక తలాలలో ఉన్నటువంటి ఎంతో జ్ఞానాన్ని మనము
తీసుకోగలుగుతాము. ఇలాగా అధిక సంఖ్యలోని శరీరాలతో మనము అనుసంధానించబడుతూ ఉన్న క్రమంలో మన డీఎన్ఏలోని ప్రోటీన్ ప్రోబులు ఇంకా కాంతిని గ్రహించడం మొదలుపెడతాయి. దానివల్ల మన కాంతి శరీరాలతో విలసిల్లుతూ మన మెదడుతో పాటు నాడీ మండలం యొక్క ప్రకంపన స్థాయిల్లో అద్భుతమైన మార్పును మనం పొందగలుగుతాము. ప్రస్తుతము మానవ చైతన్యము మహావిశ్వ ప్రణాళికను ఏ మాత్రము వ్యతిరేకించకుండా 100కి 100 పాళ్ళు దాన్ని అనుసరించే ప్రవర్తిస్తుంది. కనుక చాలా మంది ఇప్పటికే మరి ఎంతో ఎంతో ఉన్నతమైనటువంటి మేధస్సుతో మహా సృష్టికర్తలుగా కూడా ఎంతోమంది ఎదుగుతూ ఉన్నారు ఇప్పటికి గూడా. ఈ యొక్క పరిణామ క్రమంలో భాగంగా భూమి కూడా మరి ఎంతో శక్తివంతమైనటువంటి విశ్వ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం వల్ల భూమిపై నివసించే వాళ్ళంతా కూడా విశ్వ మానవుల్లాగా మరి ఉన్నతీకరించబడ్డారు. మరి ఎవరైతే క్రమం తప్పకుండా ధ్యాన సాధనతో పాటు శాకాహారము, వారి ధర్మాలను గూడా పాటిస్తూ ఉంటే, మనం పొందబోయే కొత్త శరీరంలోని ప్రాణమయ కోశంలో ఇప్పటికే ఉన్న చక్రాలను మరి ఆహ్, ఏవైతే చక్రాలున్నాయో వాటితో పాటు అదనంగా మరి ఇంకొక 4 చక్రాలు కూడా మరి ఆహ్, కూడా ఏర్పడతాయి. ఈ 12 పోగుల డీఎన్ఏ మనకు మరింత జన్యు సమాచారాన్ని అందుబాటులోకి తేవడం వల్ల, ఆ పోగులన్నీ విశేషంగా కాంతిని గ్రహిస్తూ, మరి ఆ కాంతి వాహకాలుగా పనిచేస్తూ, మన ఆరాను మరింత శక్తివంతం చేస్తుంది. ఇలాగా సంపూర్ణంగా అభివృద్ధి పరచబడిన డీఎన్ఏతో సమన్వయం పరచబడిన 7 సంఘటిత శరీరాల మరి పరిపూర్ణత్వంతో అత్యధిక చైతన్యవంతంగా ఉండే మనము సృష్టిలోని అన్ని తలాల పట్ల, శక్తుల పట్ల, సిద్ధుల పట్ల ఎరుకతో ఉంటూ దివ్యత్వమైనటువంటి క్రీస్తు చైతన్యంతో అలరారుతూ ఉంటాము. సో, మనం రెడీ అవ్వాలి. మన యొక్క ప్రతిరోజు ధ్యానం చేస్తూ, ప్రతిరోజు శాకాహారంలో ఉంటూ, అసలు ఇలాగా మనం ఇప్పుడు 12 పోగులు డీఎన్ఏలో ఇప్పుడు మనం ఓన్లీ 2 పోగులు డీఎన్ఏనే యాక్టివ్‌గా ఉంది. మిగతావన్నీ గూడా ఎప్పుడైతే మనకసలు ఇలాగా యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా యాక్టివేట్ అయినప్పుడు మనం అన్ని శరీరాలతో కరెక్ట్‌గా చక్కగా అనుసంధానించినప్పుడు, మనము అన్ని ఈ యొక్క భూమి మీదే కాకుండా ఇంకా వేరే తలాల్లో వాటితో అనుసంధానం ఇవన్నీ గూడా ఒకానొక భూమి మీద ఉన్నటువంటి భూమి భూమి మీద ఒకానొక మానవునిగా కాకుండా వేరే వేరే లోకాలతో కూడా మనం అన్నీ కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. అప్పుడు మనము భూమి మీద మనము ఎలా ఎదుగుతామట? విశ్వ మానవునిగా మనము ఎదిగేటువంటి శక్తిని మనం పొందుతామనమాట. వేల సంవత్సరాలకు పూర్వము యేసుక్రీస్తు ఈ భూమిని సందర్శించడానికి వచ్చినప్పుడు, మరి అంతకు పూర్వము గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చివేయడానికి అవతరించినప్పుడు, వారు చేసిన అద్భుతాలు, వారు చూపినటువంటి దివ్య లక్షణాలన్నీ కూడా మరి వారు ఈ విధంగా మలుచుకున్న తర్వాత వాళ్ళకి ఇవన్నీ గూడా పొందినవే అని చెప్తున్నారు. అంటే ఎప్పుడు మన జీసస్ ఎవరైతే మన దివ్యాత్ములు బుద్ధుడి గురించి కానివ్వండి, ఒక జీసస్ గురించి కానివ్వండి, ఇలాగా మనం ఎవరైతే దేవుళ్ళు, దివ్యులు అని అనుకుంటున్నామో వాళ్ళు చేసేటువంటి అద్భుతాలు అవన్నీ వాళ్ళు ఎలా చేయగలిగారట? వాళ్ళందరూ గూడా వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ డీఎన్ఏని వాళ్ళలో ఉన్నటువంటి చక్రాలని అన్నింటిని యాక్టివేట్ చేసుకొని వాళ్ళందరూ గూడా విశ్వమానవులుగా ఏ విధంగా అయితే ఎదిగారో మనము గూడా ఇలా చేయడం మనము ఎప్పుడైతే మనము కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి, సాధన చేయాలి. సాధనతో పాటు మనం ధర్మయుతంగా ఉండాలి. ఇవన్నీ గూడా వచ్చినప్పుడు మనము కూడా ఒక క్రీస్తు చైతన్యంతో పాటు అలరాడుతూ ఉంటాము. సో, మనందరిలో గూడా ఆ శక్తి ఉంది. ఆ! మనందరిలో కూడా ఆ నిద్రిస్తున్నటువంటి ఆ శక్తులన్నిటిని మేలుకొలపండి. ప్రతిరోజు ధ్యానం చేయండి అని మనకి ఒక చక్కటి జ్ఞానాన్ని ఈరోజు మన స్వాధ్యాయంలో తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్. మరి తిరిగి మనం రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం.